కేంద్ర ప్రభుత్వము గ్యాస్ పైన మొన్న 50 రూపాయలు అదనంగా పెంచి పేదలకు పెద్ద ఎత్తున భారం చేస్తున్నది. ఈ పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని ఈరోజు మెదక్ పోస్ట్ ఆఫీస్ దగ్గర దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వంది. మరి ఇలా కేంద్ర ప్రభుత్వము పేదలకు ఉచిత గ్యాస్ ఇస్తానని చెప్పేసి, ఉజ్వల గ్యాస్ ఇస్తానని, దీపం పథకం కింద ఇస్తానని చెప్పేసి ముందు ఈ 2 రకాల పథకాలను ఇచ్చి ఇప్పుడు సామాన్య గ్యాసులు వాడుతున్నటువంటి వాళ్ళకు కూడా మొత్తం మీద 50 రూపాయలు పెంచి పేదలకు పెద్ద ఎత్తున గడ్డి విరిచేటటువంటి పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. మరి ముందు కట్టెల మీద వండుకున్నటువంటి వాళ్ళను గ్యాస్ అలవాటు చేసి ఇలా గ్యాస్ ధరలు పెంచి పేదలకు ఇలా చాలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. అట్లాగే ఇలా ఈ 50 రూపాయలు పెంచడం ద్వారా చాలా మంది పేద కుటుంబాలలో దీని మీద భారం పడడంతో పాటు సంవత్సరానికి 60 కోట్ల రూపాయల భారం కూడా అదనంగా పడతా ఉంది. మరి ఇలా దీపము, ఉజ్వల, సామాన్యమైనటువంటి అనేక రకాల గ్యాసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెంచినటువంటి గ్యాస్ ధరను వెంటనే కేంద్ర ప్రభుత్వం తగ్గించాలని, ఒకవేళ తగ్గించకపోతే మేము ఇంకా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేస్తామని, ఇది ఇళ్ల వరకు ప్రతి ఇంటి నుంచి పోరాటము ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకురావడం కోసము ఇలా ప్రభుత్వము 50 రూపాయలు పెంచిన 50 రూపాయలే కాదు అసలు గ్యాస్ ధరను తగ్గించాలా. గ్యాస్ పైన దాని మీద సబ్సిడీ వేస్తామని అంటున్నారు, సబ్సిడీ కూడా వేయడం లేదు. మరి ఇది ప్రభుత్వము అన్ని మోసపూరితమైనటువంటి ప్రయత్నాలు, కుట్రలు ఇలా పేదల పైన చేస్తూ ఉన్నది. కాబట్టి పేదలకు మీద భారం పెట్టినటువంటి గ్యాస్ ధర పెరుగుదలను వెంటనే తగ్గించాలి. ఇంకా ఈ 50 రూపాయలు కాకుండా అదనంగా కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఇంకా నిరసన కార్యక్రమాలతో పాటు దీర్ఘకాలిక పోరాటం కూడా ఈ గ్యాస్ ధర పెరుగుదల మీద మేము చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం.